హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే స్క్రాంబుల్డ్ ఎగ్ చేశాను. అదే బ్రోకలీ అలా స్ప్రౌట్స్తో చేశాను. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చక్కనైన రెసిపీ ఇది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. బ్రోకలీ అనేది చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను 1 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను. అలాగే బ్రోకలీ వచ్చేసి ఒక మీడియం సైజు ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2, ఈ స్ప్రౌట్స్ వచ్చేసి ఒక 1/2 కప్పు తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. అలాగే వీటి స్క్రాంబుల్డ్ ఎగ్ చేయడానికి నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ బ్రోకలీ అనేది హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా. ఈ బ్రోకలీ వలన మనకేంటంటే ఉపయోగాలు, మన బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గిస్తుంది. అలాగే ఇది కంటి చూపు కూడా చాలా మంచిదండి. తర్వాత మనకి ఎముకలు స్ట్రాంగ్గా ఉండి కూడా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా మంచిది. ఈ బ్రోకలీని కర్రీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రోకలీని చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి. మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్రోకలీ అలాగే స్ప్రౌట్స్తో మనం ఈ స్క్రాంబుల్డ్ ఎగ్లా చేసుకుంటే మనకి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మనకి ఆకలి అనేది ఉండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసాను. కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని, ఎక్కువసేపు అవసరం లేదండి, అవి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కూడా ఎక్కువసేపు అవసరం లేదు, ఊరికే జస్ట్ కొద్దిగా ఫ్రై చేయాలి అంతే. మనం తినేటప్పుడు కొంచెం ఆ స్పైసీ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్రై అవుతే ఈ పచ్చిమిర్చి ఘాటు అనేది తగ్గి మనకి కారం అనిపించదు అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న బ్రోకలీని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందన్నమాట. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో 2 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు మూత పెట్టుకొని అలాగే ఉంచేయండి. 1/2 నిమిషం తర్వాత కొద్దిగా అటు ఇటు నెమ్మదిగా కలుపుతూ ఉండండి. మరి స్పీడ్గా కలపకుండా, స్పీడ్గా కలిపితే మనకి చిన్న చిన్న పీసుల్లాగా అవుతూ ఉంటాయి. అలా కాకుండా స్లోగా కలుపుతూ ఉంటే మనకి పీసెస్ లాగా మనకి బాగా నోటికి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించాలి. అలా చూడండి, ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనం ఏ విధంగా స్పైసీగా తింటామో ఆ విధంగా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
ఇప్పుడు స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ అనేది మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కడాయి అనేది చాలా వేడిగా ఉంటుంది. ఆ వేర్లు చాలా లేతగా ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గుతాయి. అందుకే మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. లేదు మీకు కడుపు ఉబ్బరం చేస్తుంది అనుకున్న వాళ్ళు ముందుగానే చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడితో పాటు ఈ స్ప్రౌట్స్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రౌట్స్ని కలిపిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా మంచిది. ఇది ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మనకి ఆకలి అనేది వేయదు మధ్యలో. ఆఫ్టర్నూన్ వరకు మనకి ఆకలి వేయకుండా ఆపుతుంది. అందులో మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారు. వెయిట్ లాస్ అనేది ఈ బ్రోకలీ అనేది చాలా హెల్దీ అయిన వెజిటేబుల్. ఇది ఫ్యాట్ అనేది తొందరగా కరిగిస్తుంది. ఇది అందులో మార్నింగ్ తింటే ఇంకా మంచిది. ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకుని బ్రోకలీ అలాగే స్ప్రౌట్స్ స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.